హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు స్వా ట్యూటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే డిలేషన్ ఆపరేషన్ ఇన్ డబుల్ లింక్ లిస్ట్. సో ప్రీవియస్ క్లాసులాగే ఇక్కడ కూడా డిలేషన్ అనేది మనకి 3 వేస్లో జరుగుతుంది. ఫస్ట్ వన్ అంటే బిగినింగ్లో డిలీట్ చేసుకోవచ్చు, సెకండ్ వన్ వచ్చేసరికి మిడిల్లో డిలీట్ చేసుకోవచ్చు, థర్డ్ వన్ వచ్చేసరికి లాస్ట్లో డిలీట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కోడ్ ఉంది, ఈ కోడ్ని బేస్ చేసుకొని మనం డిలేషన్ ఆపరేషన్ ఎలా చేస్తాం అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఒక లింక్ లిస్ట్ అనేది క్రియేట్ చేద్దాం. సింపుల్గా ఏంటంటే ఒక లింక్ లిస్ట్ క్రియేట్ చేస్తున్నాను చూడండి. ఇది డబుల్ లింక్ లిస్ట్. సో దీనికి మనకి డబుల్ లింక్ లిస్ట్లో 3 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసరికి ప్రీవియస్ పార్ట్, తర్వాత డేటా పార్ట్, నెక్స్ట్ పార్ట్. ఇది ప్రీవియస్, ఇది వచ్చేసరికినేమో డేటా, ఇది వచ్చేసరికి నెక్స్ట్, మళ్ళీ ఇది ప్రీవియస్, ఇది వచ్చేసరికి డేటా, ఇది వచ్చేసరికి నెక్స్ట్ అదేవిధంగా ఇంకొకటి కూడా క్రియేట్ చేద్దాం 3. ఇది వచ్చేసరికి డేటా, ఇది ప్రీవియస్, ఇది వచ్చేసరికి నెక్స్ట్. సో లాస్ట్లో ఉండేది ఎప్పుడైనా ఏమవుతుందంటే టెయిల్ అవుతుంది. ఓకేనా, లాస్ట్లో టెయిల్లో కాబట్టి ఇది ఏమవుతుందంటే నల్ అవుతుంది. ఇక్కడ డబుల్ లింక్ లిస్ట్లో లాస్ట్లో మనకి నల్ అనేది కనిపిస్తుంది. లాస్ట్ దాన్ని టెయిల్ అనుకుంటాం, లేదంటేనేమో టెయిల్ అని ఇంకొకటి క్రియేట్ చేసుకొని దానికి కనెక్షన్ ఇస్తాం. ఓకేనా, సో ఇదే టెయిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్టార్టింగ్లో వచ్చేసరికి ఫస్ట్ది మనకి నల్ అవుతుంది. ఎప్పుడైనా డబుల్ లింక్ లిస్ట్లో నల్ అవుతుంది. ఇదే హెడ్ అవుతుంది. నెక్స్ట్ దీని నుంచి దీనికి కనెక్షన్ ఇవ్వచ్చు. ఓకేనా, స్టార్టింగ్లో నల్ ఉంది, ఎండింగ్లో నల్ ఉంది ఇక్కడ. సో ఇలా ఉన్న ఒక లింక్ లిస్ట్లో మనం ఏం చేస్తున్నామంటే డిలేటింగ్ ద ఫస్ట్ నోడ్. సో చూడండి, ఇక్కడ ఈ ఫస్ట్ నోడ్ అనేది నేను రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, సో ఈ రిమూవ్ అంటే మళ్ళీ సపరేట్ కోడ్ ఏం రాయాం మనం. ఇక్కడ జస్ట్ ఆ కండిషన్ని మనం అప్లై చేస్తే ఆటోమేటిక్ ఇది డిలీట్ అవుతుంది. ఓకేనా, డిలీట్ అయిన తర్వాత కనెక్షన్స్ అనేవి ఎలా ఇస్తాం అనేది చూడాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్. సో ఇది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. లాస్ట్ క్లాస్లో చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను చూడండి. హెడ్ అంటే ఇదే, ఇది ఎప్పుడూ నల్ అవ్వదు. ఇది కనుక నల్ అయిందంటే అసలు ఈ లింక్ లిస్ట్ అనేది లేనట్టు. ఓకేనా, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉన్న వాల్యూ అనేది ఎప్పుడు నల్ అవ్వదు. ఫస్ట్ వాల్యూ అనేది లేకుండా ఉండదు. ఫస్ట్ వాల్యూ లేదంటే ఇంక మిగతా వాల్యూ కూడా లేనట్టే. సో ఇప్పుడు ఏం చెప్తున్నాను, హెడ్ కనుక నల్ అయితే లింక్ లిస్ట్ అనేది ఎంటీ, అసలు లింక్ లిస్ట్ అనేది లేదు. హెడ్ కనుక లేకపోతే ఇదంతా ఏమీ లేనట్టే. ఓకేనా, సో నెక్స్ట్ అదేవిధంగా చూడండి, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇంట్ టీ ఈజ్ ఈక్వల్ టు హెడ్ డాట్ డేటా. దీన్ని ఏమనుకుంటున్నాం మనం, హెడ్ కదా. ఓకేనా, హెడ్ డాట్ డేటా అంటే ఇది చూసారా, ఈ హెడ్ డాట్ డేటానే నేనేమనుకుంటున్నాను అంటే టీ అనుకుంటున్నాను. ఓకేనా, సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇది వచ్చరికి హెడ్, ఇది వచ్చరికి ఏమవుతుందంటే హెడ్ డాట్ నెక్స్ట్. ఓకేనా, ఇది వచ్చరికి హెడ్, ఇది వచ్చరికి హెడ్ డాట్ నెక్స్ట్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ హెడ్లో ఉన్న డేటా, హెడ్ డాట్ డేటాని, ఇది చూడండి ఇక్కడ హెడ్ డాట్ డేటాని ఏమనుకుంటున్నానంటే టీ అనుకుంటున్నాను. ఓకేనా, సో దీని పేరు మార్చేసాను, ఇది కాస్త హెడ్ కాదు, ఇప్పుడు టీ అయింది. ఓకేనా, సో దీనికి కనెక్షన్లో ఉన్నది హెడ్. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇది డిలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, ఇది డిలేట్ అయిపోయింది. ఇది డిలేట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, ఇక్కడ చూడండి, ఇక్కడ డిలేట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇది డిలీట్ చేసేసాను. సో దీని వాల్యూ ఎంత మనకి 1 అనే వాల్యూ. ఇది రిమూవ్ అయిపోయింది. ఇది రిమూవ్ అయిపోయిన తర్వాత కనెక్షన్స్ ఇవ్వాలి. ఇదేమైంది, హెడ్ డాట్ నెక్స్ట్ అయింది. ఇదేంటి, యాక్చువల్గా ఫస్ట్ హెడ్, దీన్ని కాస్త నేను ఎలా మార్చా, టీగా మార్చా. ఈ టీ అనేది రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒకవేళ ఇన్ కేస్ అంటే రిమూవ్ అనేది జరిగిపోయింది. చూడండి, హెడ్ అనేది చూడండి ఇక్కడ క్లియర్గా ఇఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు టెయిల్ అయింది. సో అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, మనకు ముందు ఒకటే వాల్యూ అనే దాని మీనింగ్. ఇక్కడ చూడండి, హెడ్ ఈజ్ ఈక్వల్ టు టెయిల్ అంటే మీనింగ్ ఏంటంటే ఒకటే వాల్యూ ఉంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇదే హెడ్, ఇదే టెయిల్ అవుతుంది. ఓకేనా, ఒకటే వాల్యూ ఉంటే. బట్ నాకు ఒకటే వాల్యూ ఉందా, లేదు. ఇక్కడ ఒకటి ఉంది, 2, 3 ఇట్లాగా నాకు చాలా వాల్యూస్ ఉన్నాయి. సో దీని మీనింగ్ ఏంటంటే హెడ్ ఈజ్ ఈక్వల్ టు టెయిల్ కనుక అయితే, అంటే ఒకటే వాల్యూ కనుక ఉంటే అప్పుడు ఏం జరగాలి, హెడ్ ఈజ్ ఈక్వల్ టు టెయిల్ ఈజ్ ఈక్వల్ టు నల్ అని దాని మీనింగ్. ఓకేనా, చూడండి ఇక్కడ మనకి యాక్చువల్గా ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, 3 వాల్యూస్ ఉన్నాయి. 3 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది, హెడ్ ఈజ్ ఈక్వల్ టు టెయిల్ ఈజ్ ఈక్వల్ టు నల్ అవ్వదు. ఓకేనా, సో ఈ కండిషన్ అనేది వదిలేసేయండి, స్కిప్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏం జరగాలి, దీన్ని రిమూవ్ అనేది చేసేసాను. రిమూవ్ అనేది జరిగిన తర్వాత ఇప్పుడు చూడండి, హెడ్ ఈజ్ ఈక్వల్ టు హెడ్ డాట్ నెక్స్ట్ అంటే మీనింగ్ ఏంటంటే ఇది హెడ్ కదా. చూడండి, ఇదే హెడ్. హెడ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తున్నా అంటే ఇది హెడ్ డాట్ నెక్స్ట్గా, దీని నుంచి దీనికి కనెక్షన్ ఇచ్చేసాను. ఓకేనా, నెక్స్ట్ అదేవిధంగా చూడండి, హెడ్ డాట్ ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు నల్. ఈ పాయింట్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి, హెడ్ డాట్ ప్రీవియస్ ఈజ్ ఈక్వల్ టు నల్. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఇది హెడ్ కదా, చూడండి హెడ్ డాట్ నెక్స్ట్ కదా. సో ఇప్పుడు ఏంటంటే హెడ్ డాట్ ఇది ప్రీవియస్ కదా, ప్రీవియస్ అనేది ఎప్పుడైనా నల్ అవుతుంది. హెడ్తో కనెక్షన్ ఇచ్చానా, హెడ్ డాట్లో ప్రీవియస్లో ఉన్నది ఏదైనా సరే
నల్ అవుతుంది అండ్ దాని మీనింగ్. ఓకేనా? సో ఇది ఫస్ట్లో అంటే ఏంటి, ఫస్ట్లో డిలీట్ చేసిన తర్వాత కనెక్షన్. సో నెక్స్ట్ సెకండ్ వన్ చెప్తాను చూడండి. ఇక్కడ ఏంటంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యే పాయింట్ ఏమన్నా ఉంది అంటే క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఈ పాయింట్ మీరు కన్ఫ్యూజ్ అవుతారు, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ చెప్తాను చూడండి ఒకసారి. ఇది ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఉన్న వాల్యూ అంటే డిలీట్ చేసే వాల్యూని టీ అనుకున్నాము. ఫస్ట్ ఇక్కడ డిలీట్ చేయకుండా ఉన్నదాన్ని టీ అనుకున్నాము. ఇది ఇంతవరకు ఓకే, ఇంతవరకు ప్రాబ్లం లేదు. ఇక్కడ మీనింగ్ ఏంటంటే నాకు లింక్ లిస్ట్ కనుక ఒకవేళ చూడండి ఇలా ఉంటేనేమో నో ప్రాబ్లం, ఇలా కనెక్షన్స్ ఉంటే నో ప్రాబ్లం. ఒకవేళ ఇలా కనెక్షన్స్ లేవు, నాకుంది ఒకటే ఒకటి, ఇదిగో చూడండి ఇలా ఉంది, ఇది ఒకటే ఉంది. సో నేను దీన్ని డిలీట్ చేస్తే అసలు వాల్యూ ఉంటుంది, అంత నల్లేగా. అర్థమవుతుందా? ఇక్కడ ఏం చెప్తున్నాడు, హెడ్ టెయిల్ రెండు ఒకటే అంటున్నాడు. అంటే చూడండి ఇదిగో ఇది టెయిల్, ఇది హెడ్, రెండు ఒకటే అంటున్నాడు. ఉందే ఒక నోడ్, ఆ ఒక నోడ్ని కాస్త డిలీట్ చేశాను అనుకో, ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఒక నోడ్ని డిలీట్ చేశాను, ఇంకేమైనా ఉంటుందా? నల్లేగా. సో అందుకని అది రాసింది. ఓకేనా? సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే డిలీటింగ్ ద లాస్ట్ నోడ్. సో లాస్ట్ నోడ్ని కూడా డిలీట్ చేయాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నోడ్స్ని క్రియేట్ చేసుకున్నాం. సో చూడండి ఇక్కడ ఫస్ట్ ఒక నోడు, నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ నోడు, నెక్స్ట్ అదేవిధంగా థర్డ్ నోడు, 3 నోడ్స్ అనేవి క్రియేట్ చేశాను. ఓకేనా? సో 3 నోడ్స్ క్రియేట్ చేశాను. ఇదేంటి, హెడ్. ఓకేనా? ఇక్కడ ఏముంటుంది, నల్ ఉంటుంది, దీని నుంచి దీని కనెక్షన్, ఇది కూడా హెడ్డే అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇది టెయిల్ అవుతుంది. నెక్స్ట్ టెయిల్లో లాస్ట్ది ఏముంటుంది, నల్ ఉంటుంది. ఓకేనా? ఇది టెయిల్ కనెక్షన్ ఇచ్చేసాను. సో ఇంతవరకు ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏం చేయాలి, నేను లాస్ట్ నోడ్ని డిలీట్ చేయాలి. అంటే లాస్ట్ నోడ్ అంటే ఇదే కదా, అంటే టెయిల్ని డిలీట్ చేయాలి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ హెడ్ ఈజ్ ఈక్వల్ టు నల్. దీని మీనింగ్ ఏంటంటే హెడ్ అనేది నల్ అయితే అసలు వాల్యూస్ ఏమీ ఉండవు. ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. సో హెడ్ అనేది నల్లా మనకి కాదు, వాల్యూ ఉంది, వాల్యూ ఉంది, వాల్యూ ఉంది. సో కాబట్టి ఏంటంటే లింక్ లిస్ట్ ఎంటీ కాదు. ఇప్పుడు చూడండి ఇక్కడ రాసిన కోడ్కి ఇక్కడ రాసిన కోడ్కి డిఫరెన్స్ చూడండి. ఇదే కోడ్ ఇక్కడ కూడా రాసేది. ఇంట్ టీ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం రాసా, స్టార్టింగ్లో డిలీట్ చేయాలి కాబట్టి హెడ్ రాసి, ఇక్కడ ఏంటి ఎండింగ్లో డిలీట్ చేయాలిగా, కాబట్టి ఎండింగ్లో ఉన్న డేటాని టీ అనుకుంటున్నా. సో ఇప్పుడు చూడండి యాక్చువల్గా దీని పేరేంటి, టెయిల్. దీని కాస్త టెయిల్ డాట్ డేటా, డేటాలో ఏముంది, టెయిల్ డాట్ డేటాలు. ఇది వచ్చరికినేమో ప్రీవియస్, ఇది డేటా, ఇది నెక్స్ట్ కదా. టెయిల్ డాట్ డేటాలో ఏముంది, 3 ఉంది. ఈ 3నే నేను ఏమనుకుంటున్నా, టీ అనుకుంటున్నా. ఓకే, మీ ఇష్టం వచ్చిన నేమ్తో అనుకోండి. సో ఎప్పుడైతే ఈ నేమ్ని మనం అలా టీతో డిఫైన్ చేస్తున్నామో, టెంపరరీ అనుకోండి, లేకపోతే ఓకేనా టెంపరరీ అనుకోండి. సో ఇది డిలీట్ అయిపోయింది. ఓకేనా? ఇది డిలీట్ అయిన తర్వాత ఇక్కడ కనెక్షన్స్ కూడా డ్రాప్ అవుతాయి కదా. సో చూడండి ఇది డిలీట్ అయిన తర్వాత ఈ కనెక్షన్స్ కూడా డ్రాప్ అవుతాయి. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరగాలి అనేది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి ఇక్కడ మళ్ళీ ఇందాక రాసిన కూడా ఇక్కడ రాసాను చూసారు, ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు హెడ్ డాట్ డేటా. సో ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టెయిల్ డాట్ డేటా. నెక్స్ట్ చూడండి ఇఫ్ హెడ్ ఈజ్ ఈక్వల్ టు టెయిల్, అంటే ఏం లేదు ఇందాక చెప్పింది ఒకటే కనుక ఉంటే. ఓకేనా? ఇక్కడ చూడండి ఇది హెడ్ కనెక్షన్ ఇస్తున్నాను, ఇది టెయిల్ కనెక్షన్ ఇస్తున్నాను, ఒకటే వాల్యూ ఉంటే. సో ఇప్పుడు ఈ ఒకటే వాల్యూని కాస్త నేను రిమూవ్ చేస్తే ఏమవుతుంది, లింక్ లిస్ట్ మొత్తం డిలీట్ అయిపోయినట్టే. ఒక వాల్యూ ఉంది, దాన్ని డిలీట్ చేశాను. సో దానికి కోడ్ ఇది. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇప్పుడు అసలు మ్యాటర్కి వచ్చేద్దాం. సో ఇప్పుడు అసలు మ్యాటర్ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టు ఇది చూడండి, ఇక్కడ దీన్ని రిమూవ్ చేసేసాను. ఓకేనా? దీన్ని రిమూవ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందంటే టెయిల్ ఈజ్ ఈక్వల్ టు టెయిల్ డాట్ ప్రీవియస్. అంటే ఇక్కడ ఒక వాల్యూ ఉంది చూసారు ఇంతకు ముందు 3 అనేది. సో ఇదేంటిది, టెయిల్. ఇదేమవుతుంది, టెయిల్ డాట్ ప్రీవియస్ అవుతుంది. ఓకేనా? ఈ టెయిల్ని నేను ఏమనుకున్నాను, టీ అనుకున్నాను. టీ అనుకున్న తర్వాత ఏం జరిగింది, ఇది రిమూవ్ అయిపోయింది. ఓకేనా? సో ఇక్కడతో అయిపోయింది టాపిక్ కింద. ఇప్పుడు చూడండి ఇక్కడ టెయిల్ ఈజ్ ఈక్వల్ టు టెయిల్ డాట్ ప్రీవియస్. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే టెయిల్ అని ఒకటి క్రియేట్ చేసుకొని, ఓకేనా, దీని నుంచి టెయిల్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తున్నాడు, టెయిల్ డాట్ ప్రీవియస్కి కనెక్షన్ ఇమ్మన్నాడు. ఇది టెయిల్ డాట్ ప్రీవియస్ అంటే ఇది కనెక్షన్ ఇచ్చేసా. నెక్స్ట్ కనెక్షన్ చూడండి ఇక్కడ టెయిల్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. అంటే ఇక్కడ వాల్యూ లేదుగా, లేనప్పుడు లాస్ట్ది ఏమవుతుంది మనకి, నల్ అవుతుంది. సో నల్ అవ్వాలి. నల్ అవ్వాల్సిన పాయింట్ ఏంటి, టెయిల్ డాట్ నెక్స్ట్. ఇది టెయిల్ కదా, టెయిల్ డాట్ నెక్స్ట్ వచ్చేసరికి ఏమవుతుంది, నల్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి చూడండి ఇక్కడ మనకి డిలేటింగ్ ద మిడిల్ నోడ్. సో మిడిల్ నోడ్ అనేది డిలీట్ చేయాలి అంటే ఏం చేయాలి. సో ఇప్పుడు మిడిల్ నోడ్ డిలీట్ చేయాలంటే కూడా మనం ఏం చేయాలి, ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి నేను ఇక్కడ 2 నోడ్స్తో అంటే 3 నోడ్స్తో ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను. సో 3, నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ 4 అనే వాల్యూ తీసుకున్నాను. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మిడిల్లో ఉన్నదాన్ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా? దీన్ని రిమూవ్ చేస్తే మనకు కనెక్షన్స్ ఇవ్వటమే మెయిన్. ఓకేనా? సో దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నోడ్ పీ ఈజ్ ఈక్వల్ టు నల్.
ఫస్ట్ నోడ్ అనేది తీసుకున్నారు, దాని పేరు పి అంట, అది నల్ కింద తీసుకున్నారు. తర్వాత ఏం చేస్తున్నారు అంటే హెడ్ అనేది నల్ అయితే లిస్ట్ అనేది ఎంటీ. ఇదిగో ప్రతి దాంట్లో రాసిన పాయింటే హెడ్ అనేది, ఇది హెడ్ అనేది కనుక నల్ అయితే మొత్తం నల్ అయిపోయినట్టు, అసలు ఏమీ లేనట్టే. హెడ్ అనేది నల్ కాకపోతే ఇప్పుడు చూడండి పి ఈజ్ ఈక్వల్ టు ఫైండ్ ఐటమ్, అంటే నేను డిలీట్ చేయాలనుకుంటున్న ఐటమ్ని ఇక్కడ పి అనుకుంటున్నా. సో నేను పి ఈజ్ ఈక్వల్ టు ఎంత 3 అనుకుంటున్నా, అంటే నేను డిలీట్ చేయాలనుకుంటున్న ఐటమ్ పేరేంటి పి. సో ఇది డిలీట్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ డిలీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కనెక్షన్స్ అనేవి ఎలా ఇవ్వాలి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ ఇదేంటి పి అయింది కదా, ఇది పి, ఇదేమవుతుంది పి డాట్ ప్రీవియస్ అవుతుంది. మరి ఇదేమవుతుంది పి డాట్ నెక్స్ట్ అవుతుంది. ఓకేనా, ఇది పి డాట్ ప్రీవియస్, ఇది పి డాట్ నెక్స్ట్. సో ఇప్పుడు కనెక్షన్స్ ఇవ్వాలి. దీన్ని రిమూవ్ చేసాం. సో ఇప్పుడు చూడండి పి డాట్ ప్రీవియస్ డాట్ నెక్స్ట్ నుంచి పి డాట్ నెక్స్ట్ కనెక్షన్ ఇమ్మన్నాను. ఇదేంటి పి డాట్ ప్రీవియస్ కదా, ఇదేంటి ప్రీవియస్, ఇది డేటా, ఇది నెక్స్ట్. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ నుంచి కనెక్షన్ ఇస్తున్నా. ఓకేనా, పి డాట్ ప్రీవియస్ డాట్ నెక్స్ట్, దీని నుంచి దేనికి కనెక్షన్ ఇస్తున్నా పి డాట్ నెక్స్ట్కి కనెక్షన్ ఇచ్చేస్తున్నా. సో ఫస్ట్ కనెక్షన్ కంప్లీట్ అయిపోయినట్టు. ఓకేనా, పి డాట్ ప్రీవియస్ ఇది, దీంట్లో నెక్స్ట్, కాబట్టి పి డాట్ ప్రీవియస్ డాట్ నెక్స్ట్ నుంచి కనెక్షన్ ఇచ్చేస్తున్నాను. దేనికి ఇచ్చాను కనెక్షన్ పి డాట్ నెక్స్ట్కి ఇచ్చాను. ఫస్ట్ కనెక్షన్ అయిపోయింది. నెక్స్ట్ కనెక్షన్ ఉంది పి డాట్ నెక్స్ట్ డాట్ ప్రీవియస్, ఇదేంటి పి డాట్ నెక్స్ట్గా. ఓకేనా, ఈ పి డాట్ నెక్స్ట్లో ఇదేంటి ప్రీవియస్, ఇది డేటా, ఇది నెక్స్ట్. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే పి డాట్ నెక్స్ట్ డాట్ ప్రీవియస్ అంటారు దీన్ని. ఇదిగో ప్రీవియస్ అంటే ఇది, దీని నుంచి నేను దేనికి కనెక్షన్ ఇవ్వాలి పి డాట్ ప్రీవియస్కి. పి డాట్ ప్రీవియస్ అంటే ఇదేగా, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. పి డాట్ ప్రీవియస్ నుంచి పి డాట్ నెక్స్ట్కి కనెక్షన్ ఇవ్వాలి అని రాయకూడదు. పి డాట్ ప్రీవియస్లో ఉన్న నెక్స్ట్ నుంచి పి డాట్ నెక్స్ట్కి కనెక్షన్ ఇచ్చాను. సో ఇక్కడ చూడండి కనెక్షన్ ఇస్తుంది ఇది కదా, అందుకని ఇప్పుడు దీని పేరు మార్చాడు. ఏంటి పి డాట్ నెక్స్ట్ అని రాయకూడదు ఇక్కడ, పి డాట్ నెక్స్ట్ డాట్ ప్రీవియస్. ఇదిగో ప్రీవియస్, ఇది ప్రీవియస్, పి డాట్ నెక్స్ట్ డాట్ ఈ ప్రీవియస్ నుంచి నేను దీనికి కనెక్షన్ ఇస్తున్నాను పి డాట్ ప్రీవియస్కి కనెక్షన్ ఇస్తున్నాను. ఓకేనా, సో ఇది వచ్చేసరికి డిలేషన్ ఆపరేషన్ ఇన్ డబుల్ లింక్ లిస్ట్. చాలా కేర్ఫుల్గా చూడాలి. కేర్ఫుల్గా చూసి నేను ఇక్కడ ఏదైతే ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేసేటప్పుడు ఏ కోడ్ అయితే చెప్పానో ఆ కోడ్ అనేది మీ నోట్స్లో క్లియర్గా రాసుకుంటే ఈ కాన్సెప్ట్ అర్థమవుతుంది. సో ఈ కోడ్ రాసుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న ఏ ప్రోగ్రామింగ్ అయినా సరే ఈ నేమ్స్, నేను ఇచ్చిన నేమ్స్ కాకుండా మీ సొంతగా నేమ్స్ అనేది పెట్టుకొని క్లియర్గా మళ్ళీ ఆపరేషన్ అనేది పర్ఫామ్ చేయండి. అప్పటికి ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.